హిమాలయాల మంచు కొండల మధ్య మేఘాలను తాకేంత ఎత్తులో శివుడు స్వయంగా నివసిస్తాడని నమ్మే ఒక పవిత్ర స్థలం. అదే కేదార్నాథ్. ఇది కేవలం ఒక ఆలయం కాదు, భక్తి, విశ్వాసం, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 11,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం నిర్మించబడింది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చేసిన పాపాలను విముక్తి పొందాలని శివునిని వెతుక్కుంటూ హిమాలయాలకు వచ్చారని చెప్తారు. కానీ శివుడు వారికి దర్శనం ఇవ్వలేదు. ఎందుకంటే పాండవుల గర్వాన్ని తొలగించాలనుకున్నాడు. అందుకే శివుడు ఒక ఎద్దుగా మారి అక్కడ నుంచి మాయమైపోయాడు. పాండవులు గుర్తించి పట్టుకునే ప్రయత్నంలో ఆ ఎద్దు భూమిలో కలిసిపోయింది. భూమిపై కనిపించే భాగమే ఇప్పటి కేదార్నాథ్ శివలింగం. కాలం మారింది, శతాబ్దాలు గడిచాయి, కానీ కేదార్నాథ్ మహిమ మాత్రం తగ్గలేదు. 2013లో వచ్చిన భయంకర వరదల్లో మొత్తం ప్రాంతం నాశనమైపోయింది. అనేక ప్రాణాలు పోయాయి. కానీ ఆ వరదల మధ్యలో కూడా కేదార్నాథ్ ఆలయాన్ని ఒక భారీ రాయి కాపాడింది. భక్తులు దీన్ని శివుని అద్భుతంగా భావిస్తారు. ఎంత కష్టం వచ్చినా, ఎంత దూరం నడవాల్సి వచ్చినా శివుని దర్శనం కోసం భక్తులు లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే కేదార్నాథ్ అనేది ఒక ఆలయం కాదు, అది ఒక అనుభూతి.